నా పేరు దేవరాజ్ శంకర్ యాదవ్. నేను ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 31 కత్తెర గుర్తు మీద పోటీ చేసి ఉన్నాను. నేను 22వ వార్డులో కుటుంబంతో నివాసం ఉంటున్నాను. నా వయసు 26. నా వృత్తి ఫిలిం మేకర్. అయితే ఈ మధ్య నేను 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు కొన్ని న్యూస్ పేపర్స్ లో వస్తే నేను వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడం జరిగింది. ఎల్లప్పుడూ ప్రెస్ మీట్ పెట్టుకుని ఈయన ప్రశ్నిస్తుంటారు. నేను ఈయన్ని ప్రశ్నించకూడదా అని అన్నారు. అయితే నేను ఫిలిం మేకర్ కూడా వర్క్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఫిలిం మేకర్. అయితే ఈరోజు నేను 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాలని క్వశ్చన్ చేస్తానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పంచ్ అయిపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి ఆమె ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఎలాగా వల వేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. ఇది 2024లో మధ్యాహ్నం 12 నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు బళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులోకి తీసాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను. కంప్లైంట్ పెట్టినా సరే ఈ రోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈ రోజు నాకు జరిగిన అన్యాయం నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులే ఇలా లంచాలు తీసుకొని ఈ రోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు. ఎవరిని కలవట్లేదు. ఈ రోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. కాపాడలేకపోతే ఆ రోజు నేను చనిపోవాలి. ఆ రోజు నా మీద ముగ్గురు నా మీదకి వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ వాడు కత్తి లాగేశాడు కాబట్టి నా మీద నేను ఈ రోజు ప్రాణంతో బయటపడ్డాను. అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేస్తాడో నా దగ్గర అక్కడ ఉన్న బకెట్ని తీసి నా మీద ఎసరిపోతే అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు అడ్డేసి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇంకా కాంప్రమైజ్ చెప్పండి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇంత దాడి జరిగితే, ఒక ఎంపీ అభ్యర్థి మీద ఇంత దాడి జరిగితే 324 సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అయినా సరే నేను అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను, ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి
వాళ్ళందరికీ తెలియజేశాను. అయినా సరే ఈ రోజు స్టేషన్కి నాకు ఇప్పుడు వచ్చి ఫోన్ రాలేదు. వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క అధికారంలోనే ఇంత లంచాలు తీసుకొని ఎవడో ఒక ఆఫ్టర్ డబ్బులు కొట్టినందుకు కనీసం ఈ రోజుకి స్టేషన్ లో అడుగు పెట్టకుండా ఫోన్ కాల్ తో వాళ్ళందరినీ సేవ్ చేస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళని ఎందుకు అసలు ఎంకరేజ్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు నాకు కానీ న్యాయం జరగకపోతే నేను కూడా వాళ్ళలాగా ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఏంటంటే ఈరోజు న్యాయస్థానం నా ముందు ఉంది, న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కూడా ఏమి అనకుండా కామ్గా అఫీషియల్ గా ఉంది. ఏ సెకండ్ అయినా ఏదైనా జరగవచ్చు. నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఆ వాళ్ళు అడిగితే ప్రొటెక్షన్ మీకు కాదండి, నార్మల్గా ఇక్కడ గొడవ జరిగిందని మేము తిరుగుతున్నామేంటి అంటున్నారు. ఆ ప్రొటెక్షన్ దేనికి? నాకు న్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? అంటే రేపు పొద్దున్న అతను ప్రొటెక్షన్ పెట్టామని చెప్పుకొని తిరగడానిక? ఈ రోజు అధికారులు లంచాలు తీసుకుని ఎంతైనా చేయొచ్చు. కానీ ఏదో ఒక అధికారి నిజాయితీగా ఉంటాడు. ఆ అధికారి నా దగ్గర రాకపోవడం, ఆ అధికారి దగ్గర నేను వెళ్ళకపోను. ఆ అధికారి నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అలానే మీడియా సోదరులు అందరూ నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు ఈరోజు తమ్ముడికి జరిగిన అన్యాయం మా కంటెస్టెడ్ క్యాండిడేట్లు 33 మందికి జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే నాట్ ఓన్లీ అంటే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు, అని ఎనీ పార్టీ అవ్వచ్చు, ఇండిపెండెంట్లు అవ్వచ్చు. మేము పోటీలో ఉన్నటువంటి వాళ్ళమి 33 మంది. ఈ 33 మందిలో ఎవరి మీదైనా ఎవరెక్కడ దాడి జరగచ్చు. అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. నాకు వరకు తెలిసింది, మీకు తెలుసని నేను భావిస్తున్నాను. ఇప్పుడు విశాఖపట్నం ఏమవుతుంది? రేపు విశాఖపట్నం ప్రజలు మాన ఆస్తులు ప్రాణాలు కాపాడే నాయకుడు ఎవరు? ఏ అధికారి కాపాడతారు? కలెక్టర్ కాపాడతాడా? పోలీస్ కమిషనర్ కాపాడతారా? శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టుకి ఆల్రెడీ ప్లాన్ జరిగి ఉంది. రేపు 4వ తారీఖు ఉదయం 8:30 9 గంటలకి గవర్నమెంట్ ఏ గవర్నమెంటో మాకు అనవసరం. ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు, పార్టీలతో మాకు సంబంధం లేదు. రేపు 9 గంటలకి జూన్ 9వ తారీఖుకి మధ్యాహ్నం 9-10 మధ్యలో అరాచకం జరగబోతుంది విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు? సస్పెండ్ చేశారు అధికారులకి, ఐపీఎస్కి ఐఏఎస్ అధికారులకి సస్పెండ్ చేశారు. అంటే అరాచకం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ జరగలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలుసు కదా. తెలిసినప్పుడు ఎక్కడ ఖండించారు చీఫ్ ఎలక్షన్? అక్కడ ఆ సీసీ ఫుటేజ్ మనం